హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు అమెజాన్ హైదరాబాద్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీ ఇంటి వద్ద నుంచే ఈ జాబ్స్ అయితే మీకు చేయవచ్చు. సో వీటికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ చాలామంది వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అన్అకాడమీ గురించి చెప్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. మిగతా వాళ్ళైతే స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే సాధన అనేటువంటి బ్యాచ్ నేమ్ తోటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి. సో దీనిలో మీకు టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ కూడా మనకు టాప్ మోస్ట్ తెలుగు ఫ్యాకల్టీస్ అయితే వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తున్నారు. ఈ బ్యాచ్ వచ్చేసి మీకు 13th ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లక్ష్యం అనేటువంటి బ్యాచ్ మీకు వచ్చేసి 14th ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సు. అండ్ అదే కాకుండా మీకు గమ్యం అనేటువంటి బ్యాచ్ కోర్స్ కూడా వీళ్ళైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మీకు బ్యాచ్ కోర్స్ ఆన్ స్పెషల్ టాపిక్స్ అనమాట. ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి మీ ఇష్టం వచ్చినటువంటి టాపిక్స్ మీరు వీటికైతే క్లాస్ అయితే చెప్పించుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు 15th ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా వీళ్ళు ఉగాది ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఇక్కడైతే లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా యూట్యూబ్ ఫెస్టివల్ అని చెప్పేసి మీకు 10 hours ఫ్రీ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి. ఇది మీకు ఏప్రిల్ 9th రోజు అయితే ఈ 10 hours క్లాస్ అయితే ఉంటుంది. సో ఈ క్లాసెస్ కనుక మీరు వినాలనుకుంటే ఇవే కాకుండా మనకు ఈ యాప్లో చాలా వరకు ఫ్రీ క్లాస్ అయితే ఉంటాయి. వాటిని అన్ని మీరు వినాలనుకుంటే కింద యాప్ లింక్ ఉంటుంది. మొదట యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు అక్కడ మీ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కనుక సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాసెస్ వస్తాయి. సో ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ SJT10 అనే కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. ఒక 15 minutes కనుక మీరు క్లాసెస్ వింటే మీరు ఫ్రీ క్లాస్కి అయితే యాక్టివ్ అవుతారు. ఆ విధంగా మీరైతే ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. ఇంకా దీనిలో మనకు చాలా వరకు అయితే క్లాసెస్కి సంబంధించి ఫ్రీ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటి గురించి నేను వీడియో ఎండ్లో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఉండే యూజెస్ కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఒకసారి అయితే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సో నెక్స్ట్ మనం నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు అమెజాన్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనిలో మనకు 2 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఒకటి వచ్చేసి మీకు కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించినటువంటి 2 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ 2 కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మీ ఇంటి వద్ద నుంచే మీరు వీటికైతే జాబ్ అనేది చేయవలసి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 ఎనీ డిగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో దీనికి జాబ్ వచ్చేసి మీకు షిఫ్ట్ వైజ్గా రొటేషనల్ పద్ధతిలో అయితే ఉంటుంది. అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈ విధంగా అయితే షిఫ్ట్ వైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనిలో మీకు అదనంగా బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నియర్లీ మీకు 20K దాకా అయితే శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. అంటే ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ అంటే డిసిజన్ మేకింగ్, అంటే మీకు కస్టమర్స్ మీకు కాల్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి స్కిల్స్ అనేది మీకు ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కంపల్సరీ వీటికైతే అప్లై చేసుకోండి. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉంటుంది కనుక మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో అది కూడా మీకు ఏ విధంగా చేయాలని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళే మీకైతే కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయిన తర్వాత మీకు మొదట వచ్చేసి సో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత GD గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సో ఆ రెండు పద్ధతుల్లో మీరు కనుక సెలెక్ట్ అయితే దీనికి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మొదట ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, తర్వాత దాని అయితే మనకు రెగ్యులర్ జాబ్స్ కింద అయితే చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి మీరు ఏ విధంగా అప్లై చేయాలని కనుక చూసినట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దానిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వచ్చేసి ఒక చెక్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు నెక్స్ట్ అని కనుక టైప్ చేసింది అనుకోండి, మీరు అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్తారు. జస్ట్ 1 second అది లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఆ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆ డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను కదా, వర్చువల్ టెక్నికల్ సపోర్ట్ హైదరాబాద్లో ఉండేటువంటి జాబ్ ఇది. అండ్ ఇక్కడ మీరు ఈ జాబ్ అనేది ఏ విధంగా తెలుసుకున్నారు, సోర్స్ ఆఫ్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. సో మీరు దీనిపైన క్లిక్ చేస్తే సో మీరు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు, లేకుంటే ఏజెన్సీ ద్వారా, క్యాంపస్ ద్వారా అని చెప్పేసి అంటున్నారు. మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కనుక సోషల్ మీడియా అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆ సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అడుగుతుంది, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కనుక అదర్స్ అని ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరైతే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పర్సనల్ డీటెయిల్స్కి వెళ్తే మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లీగల్ నేమ్ అంటే
మీ యొక్క 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి నేమ్ అనేది ఇవ్వండి అండ్ మిడిల్ నేము అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ 2 ఫోన్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో మీరు మేల్ అయితే మేల్ అండ్ ఫీమేల్, ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఇక్కడ డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది, ఎస్ అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి. అండ్ సిటిజన్షిప్ మీరు ఏ సిటిజన్షిప్కు సంబంధించిన వాళ్ళని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు, ఇండియన్సా లేకుంటే అదర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ అడ్రస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఉంటాయి కదా, ఫుల్ అడ్రస్ విత్ హౌస్ నెంబర్, ఫ్లోర్ నెంబర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కరెంట్ సిటీ మీరు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కనుక మీరు హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఏదైనా సిటీలో ఉంచి కూడా మీరు అయితే వీటికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ స్టేట్ మీరు ఏ స్టేట్కి సంబంధించాలని చెప్పేసి అడుగుతుంది. అండ్ నెక్స్ట్ పిన్ కోడ్ నెంబర్ అనేది ఇవ్వండి. అండ్ దానికి సంబంధించినటువంటి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి అడుగుతుందన్నమాట. మీరు అంటే 10th క్లాసా, ఇంటర్మీడియటా, లేకుంటే అదర్సా, పోస్ట్ గ్రాడ్యుయేటా, లేకుంటే అండర్ గ్రాడ్యుయేట్ చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఏది క్వాలిఫికేషన్ ఉంటే అదైతే ఇక్కడ ఇచ్చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్ అని పెట్టండి, లేకుంటే ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ అని పెట్టండి. సో ఇక్కడ మనకు ఫ్రెషర్స్ కూడా ఛాన్స్ ఇచ్చారు కనుక మీరు ఫ్రెషర్స్ అనేది పెట్టండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడిగితే మీరు అయితే కన్ఫ్యూజ్ కాకండి, ఫ్రెషర్స్ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ కూడా కొన్ని అయితే అడగడం జరిగింది. వీని ఒకదాన్ని స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్గా చూసుకుంటూ వీని అయితే ఫిల్ చేయండి. అంటే దీనిలో మినిమం డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది, మీకు చదివితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ డాక్యుమెంట్స్ సంబంధించి అడగడం జరిగింది. డూ హ్యావ్ ఎనీ పాన్ కార్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి, ఎస్ అని పెట్టేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ మీరు మీ యొక్క మీ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని అంటున్నారు కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీకి వెళ్తుంది. సో ఇక్కడ ఫోటో సైజ్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి జేపీజే ఫార్ములా దీని అయితే 3 MBకి తక్కువ ఉండేటట్టు చూసుకొని దీని అయితే అప్లోడ్ చేయండి. సో లాస్ట్ ఇక్కడ మళ్ళీ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ఇక్కడ సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా మీ మొబైల్ ద్వారా వీటికైతే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వన్స్ మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మీకు అయితే కాల్ చేస్తారు, కాల్ చేసి మీకు వర్చువల్గానే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఆన్లైన్ విధానంలో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నాకైతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మీరైతే ఇంకా ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే బ్యాచ్ కోర్సెస్ కనుక మీరు బై చేస్తే మీకు దీనిలో మీకు డైలీ T20 ఛాంపియన్షిప్ అని చెప్పేసి టెస్టులు కండక్ట్ చేస్తారు. సో వాటికి సంబంధించి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన డేట్స్ కూడా మీరు ఇక్కడైతే క్లియర్గా చూడవచ్చు. SIకి సంబంధించి మ్యారథాన్స్ అండ్ గ్రూప్ 2కి సంబంధించిన మ్యారథాన్స్కి సంబంధించిన డేట్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీరు 1 మంత్కి తీసుకొని ఈ కోర్స్ అయితే ట్రై చేయండి. సో మీకు 1 మంత్కి తీసుకున్న తర్వాత నచ్చితే ఫర్దర్గా అయితే మీరు మూవ్ కావచ్చు. సో ఒకవేళ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దీనిలో బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ అనేది టీచ్ చేస్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అండ్ PDFs కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ డౌట్ క్లారిఫికేషన్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మీకు 10% ఆఫర్ రావాలనుకుంటే మన ఛానల్ యొక్క SIT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అనేది వస్తుంది. సో అది ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు APPSC అండ్ TSPSCకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ 1 మంత్కి వచ్చేసి మీకు 1400 రూపీస్ అయితే ఉంది. సో దీని కనుక మీరు 1400 తీసుకునేటువంటి టైంలో మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే మీకు ఇంకొక 10% ఆఫర్ అనేది అదనంగా రావడం జరుగుతుంది. సో వీటన్నిటి యొక్క లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో మొదట మీరైతే ఫ్రీ క్లాసెస్ వినండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి మీరు ఫ్రీ క్లాసెస్ అయితే ఒక 15 మినిట్స్ వింటే డైలీ మీకు ఫ్రీ క్లాసెస్ వస్తాయి కనుక ఫస్ట్ ఫ్రీ క్లాసెస్ వినండి. ఆ ఫ్రీ క్లాసెస్ కనుక నచ్చితే దీనిలో చాలా రకాల బ్యాచ్ కోర్స్ అయితే ఉన్నాయి, వాటికి మీరైతే ప్రొసీడ్ కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.